రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం 6 మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మూడోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 2006 రద్దు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని ఆదేశించినట్టుగా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. నాలా చట్టంతో ఇప్పటివరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని, దీన్ని గమనించే సీఎం చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్లో నాలాను రద్దు చేస్తామని ప్రకటించినట్టుగా తెలిపారు. ట్యాక్స్ కడితే ఆటోమేటిక్గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టుగా చెప్పారు. భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ భూములు, దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, 22A ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఆర్డర్స్లో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వానికి చెందిన అన్యాక్రాంతమైన భూములు, ఇవన్నింటి మీద దఫాలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చ చేయడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించాలి అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఈరోజు నాలా అని గతంలో ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ ఉందో ముఖ్యమంత్రి గారు దాన్ని తొలగించాలి, ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆటోమేటిక్ కన్వర్షన్ అయ్యే మోడ్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రెవెన్యూ శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళి లేఅవుట్ వేస్తే మున్సిపాలిటీ శాఖ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అది ఒక పరిశ్రమలకి సంబంధించిన భూమిగా మారిస్తే ఎవరు ఇవ్వాలి, ఇవన్నింటి మీద చాలా సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసి దాదాపు ఈ నాలాని రద్దు చేసే దిశలో ఒక ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ని రెడీ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. విధి విధానాలు ఎట్లా ఉండాలి, ప్రజలకు మరింత ఈజీగా సింగిల్ పాయింట్ కాంటాక్ట్లో రెవెన్యూ శాఖకి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి ఇట్లా 4 దగ్గర తిరగకుండా ఒక మున్సిపాలిటీలో సింగిల్ విండోలో ఈ పనులన్నీ డెలివరీ అయ్యేలాగా మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రెవెన్యూ భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ భూములు, దేవాదాయ భూములు, ప్రభుత్వ భూములు, 22A ఉన్నటువంటి ప్రొహిబిషన్ ఆర్డర్స్లో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వానికి చెందిన అన్యాక్రాంతమైన భూములు, ఇవన్నింటి మీద దఫాలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చ చేయడం జరుగుతోంది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రజలకు